హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ మై 100 డేస్ వెయిట్ లాస్ జర్నీ. మార్నింగ్ లేవగానే వామ్ వాటర్ తాగాను. ఆ తర్వాత రోజంతా తాగడానికి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత బ్లాక్ కాఫీ అండ్ మార్నింగ్ ఆల్మోస్ట్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేస్తాను. ఇంకా లంచ్ విషయానికి వస్తే నేను నా లంచ్ని లో కార్బ్స్, హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. అసలు ఎందుకు లో కార్బ్స్? మన బాడీ ఎనర్జీ ఇవ్వడానికి కార్బోహైడ్రేట్స్ని యూజ్ చేస్తుంది. మన కార్బోహైడ్రేట్స్ తిన్న ప్రతిసారి ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ అంటే ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. ఇన్సులిన్ ఎక్కువ ఉన్నంతసేపు మనం తిన్న కార్బోహైడ్రేట్స్ నుంచి ఎనర్జీ తీసుకుంటుంది తప్ప అప్పటికే స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ని ఎనర్జీగా యూజ్ చేయదు. బాడీలో ఫ్యాట్ బర్న్ ప్రాసెస్ జరగాలంటే కార్బ్స్ని తగ్గించి తింటే ఇన్సులిన్ డ్రాప్ అవుతుంది. డైలీ యాక్టివిటీస్ కోసం స్టోర్ అయిన స్టబర్న్ ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. దీన్నే ఫ్యాట్ లాస్ అంటారు. వెయిట్ లాస్ జరగడం లేదని ఫీల్ అయ్యే వాళ్ళు కార్బ్స్ని తగ్గించి ట్రై చేయండి. యూ విల్ సీ ద రిజల్ట్స్. ఈరోజు లంచ్కి బ్రౌన్ రైస్, సోయా గ్రాన్యూల్స్, పన్నీర్ అండ్ మిక్స్డ్ వెజ్జీస్తో హై ప్రోటీన్ మీల్ ప్రిపేర్ చేసుకున్నాను. లంచ్ తర్వాత ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కంటిన్యూ చేశాను. ఈవినింగ్ స్నాక్గా స్వీట్ కార్న్, స్ప్రౌట్స్, దానిమ్మ గింజలు, డ్రాగన్ ఫ్రూట్తో పాటు క్యాన్బెర్రీ హెల్దీ మిక్స్తో నా డేని ఎండ్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ డే 2. 98 డేస్ టు గో. డే 3లో కలుద్దాం. బాయ్.